హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ దట్టు మనకు తెలుగులో జాబ్ చేసుకునే విధంగా ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి సాలరీస్తో భర్తీ అయితే చేస్తున్నారు కాబట్టి ఇక పోస్ట్ని మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు డిటో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. హ్యాపీగా మీరు తెలుగులో కూడా జాబ్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైం జాబ్ అనమాట. ఎటువంటి పార్ట్ టైం జాబ్ అయితే కాదు, మీరు ఫుల్ టైం జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంటి నుండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఎవరైతే 12th పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది జాబ్ డిస్క్రిప్షన్లో. గైస్, ఈ యొక్క డిటో కంపెనీ ఏంటంటే సో ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మనకు సో ఇలా ఇన్సూరెన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ సో మనకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఉంటాయి. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అంటే మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ షిఫ్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునేసి జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు 2 టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో టీమ్ 1 వచ్చేసి మనకు టీమ్ ఫాల్కన్ అండ్ అలాగే టీమ్ బ్లిస్ అని చెప్పేసి 2 టీమ్స్ అయితే ఉంటాయి. మీ ఇష్టం, మీ యొక్క కన్వీనియంట్ని బట్టి, మీ యొక్క సో టైమింగ్స్ని బట్టి మీరు ఈ షిఫ్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ చూడండి మనకు టీమ్ ఫాల్కన్ అంటే ఏంటంటే సో మీరు ఫస్ట్ కాల్స్కి అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీరు కస్టమర్స్కి కాల్స్ చేసేసి ఈ యొక్క కంపెనీ ఇన్సూరెన్స్కి సంబంధించి లైక్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, మీరు యొక్క బెనిఫిట్స్ కావచ్చు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ ఎంజాయ్ లాంగ్ ఫామ్ కన్వర్జేషన్ అండ్ బిల్డింగ్ ర్యాపోర్ట్ అండ్ కాల్స్ ఇన్ దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మీరు ఓవర్ ది కాల్స్ ద్వారా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఈ టీమ్ ఫాల్కన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే కస్టమర్స్కి కాల్స్ చేసేసి లేదా ఎవరైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారో సో వాళ్ళు మీకు ఇన్కమింగ్ కాల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆ యొక్క కాల్స్కి మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క టీమ్ ఫాల్కన్ యొక్క టైమింగ్ వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే సో మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు అనమాట. సో విత్ బ్రేక్స్ కూడా ఉంటాయండి. సో ఈ టైంలో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు షిఫ్ట్ టైమింగ్స్ అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. మీరు హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే టీమ్ 2 కనుక చూసుకున్నట్లయితే మనకు టీమ్ బ్లిస్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు చార్ట్కి అయితే మీరు అంటే ఓవర్ ది మెసేజెస్ ద్వారా అయితే మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకి యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కొన్ని అంటే మీరు ఓవర్ ది వాట్సాప్ ద్వారా మాత్రమే సో ఈ యొక్క చాట్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మంచి ఆపర్చునిటీ అనండి. అండ్ అలాగే సో ఈ యొక్క కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీరు కాల్స్ అనేది సో చేసేసి వాళ్ళకి అంటే వాళ్ళకి అర్థం కాకపోతే కాల్స్ ద్వారా కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు 2 టీమ్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క టీమ్ బ్లిస్ షిఫ్ట్స్ కనుక చూసుకుంటే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అనమాట. సో ఈ యొక్క షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో షిఫ్ట్స్ అయితే మనకు చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే కస్టమర్ ఇన్స్టెంట్ ప్లస్ బ్యాక్ బోన్ అంటే కస్టమర్స్కి హెల్ప్ చేసే విధంగా ఉండాలన్నమాట. అండ్ అలాగే డీటెయిల్ ఓరియంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. రియల్ టైమ్ కస్టమర్ సిచ్యుయేషన్స్ ఆర్ మెస్సీ అంటే మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ యొక్క క్వెరీస్ని అర్థం చేసుకునేసి సో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా వచ్చి ఉండాలండి. అండ్ అలాగే దీంతోపాటు అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. అలాగే బేసిక్ టెక్ సపోర్ట్కి సంబంధించి లైక్ టూల్స్ కావచ్చు, సిఆర్ఎం లైక్ వర్క్ ఫ్లోస్కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నో ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. సో మీకు ఎటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే వీ విల్ ట్రైన్ యూ. సో కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కంపెనీ వాళ్ళే మీకు ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల సో మీకు బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఆఫీస్, హోమ్ ఆర్ ఫ్లెక్సిబుల్. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అండ్ అలాగే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వెల్నెస్ అండ్ సో మెన్స్ట్రల్ లీవ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లెర్నింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆఫ్ సెట్ ప్లస్ టీమ్ ఈవెంట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి ఈ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత వితిన్ 2 వీక్స్లోనే మీకు ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాము ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పేసి ఫస్ట్ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు రివ్యూ చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వీళ్ళు కాల్స్ అనేది చేయడం జరుగుతుంది. అదే ఫస్ట్ స్టెప్ మనకు హెచ్ఆర్ ఇంటర్వ్యూసరీ కాల్ అనమాట. సో లెట్స్ గెట్ టు నోన్ ఈచ్ అదర్. సో అంటే మీ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కాల్ అనేది చేయడం జరుగుతుంది. మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే అసెస్మెంట్ రౌండ్ అయితే ఉంటుంది. సో మీ యొక్క అనలిటికల్ స్కిల్స్ అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ స్టెప్ అనమాట టాస్క్ రౌండ్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క స్కిల్స్ గురించి వాళ్ళు సో చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఫైనల్ మేనేజరల్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిందంటే మీకు జాయినింగ్ అంటే ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేసేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. వితిన్ 2 వీక్స్లోనే వీళ్ళు ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ కంటే మనకు సాలరీస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మనకు గ్లాస్డోర్ వెబ్సైట్ అయితే ఇక పోస్ట్కి చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇంటర్వ్యూస్లో అయితే మీకు సాలరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి వెరిఫికేషన్ కోడ్ అయితే సెండ్ చేసేసింది. మీకు ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి సో ఈ యొక్క డిటో కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసేసేయండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోండి. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.